మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని స్తోత్రము. మొట్టమొదటిగా గడిచిన లెంట్లోని 3వ ఆదివారం నుంచి ఇప్పటి వరకు మనం దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క పరిశుద్ధ ఆదివారాన్ని అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి చదవబడిన వాక్య భాగాల్లో పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 58వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యాన భాగంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క పరిశుద్ధ ఆదివారం మాకు అనుగ్రహించి ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించడంలో, ఆరాధించడంలో మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభువా అయా తండ్రి, నీ సన్నిధిలో నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. మాకందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడు, అయోగ్యుడు, అపాత్రుడు ప్రభా, నీ దాసుడి నోట్లో నీ మాటల నుంచి ప్రభా నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నువ్వే అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ప్రతి విధంగా సైతాన్ అంధకార శక్తులు లైన్ చేసి ఇంకా నీ సన్నిధానికి రావడానికి ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో నీ సన్నిధానికి వచ్చి సకాలంలో నీ వాక్యం విని ఆ విధంగా దీవించబడటానికి సహాయం చేయమని వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఎవరెవరైతే ఈ యొక్క ధ్యానాలని, వాక్యాలను వింటున్నారో ప్రభా వారు ఆత్మీయంగా దీవెన, మేలు, ఆశీర్వాదం పొందుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మరొకసారి మీ అందరికీ శుభములు, వందనములు. దేవుని యొక్క వాక్య భాగాల్లో మనం 3 పాఠ్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. అయితే గడిచిన వారము లెంట్లోని 3వ ఆదివారంలో మనం ఏం ధ్యానం చేసుకుందాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లెంట్లోని 3వ ఆదివారంలో మనము ఏం జ్ఞాపకం చేసుకున్నాము? కొన్నిసారి ప్రేమించేవారిగా ఉండాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి పోయినసారి మనము ఆ లెంట్లోని 3వ ఆదివారంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామన్నమాట. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పేసి మూలాంశం తీసుకొని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ యొక్క ఆదివారంలో కూడా ఆహారము గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. ఆత్మీయ ఆహారం గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే పాత నిబంధనలో ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 52వ అధ్యాయంలో ఈ వాక్య భాగాలు మనం చదువుకుంటూ వచ్చాం. యెషయా గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చిందనంటే 52వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడట. ఆ ప్రకటించే వాని యొక్క పాదాలు పర్వతముల మీద ఎంతో సౌందర్యంగా కనిపిస్తున్నట్లుగా ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటించే వారి యొక్క పాదాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ మన వాక్య భాగం చదువుతూ వచ్చాం. ఏ సువార్త అని చెప్పేసి ఒకసారి మనం గమనిస్తే ఈ పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో సువార్త అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు అనేది సువార్త. పాత నిబంధనలు ఏం సువార్త అనంటే, పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలైనా సువార్త అని అంటే దాని అర్థం ఏంటంటే గుడ్ న్యూస్, మంచి శుభవర్తమానం అని చెప్పేసి. పాత నిబంధనలో మన పితరులకి వచ్చిన శుభవర్తమానం ఏంటంటే, ఆనాడు మన పితరులు, ఇప్పుడు ఈ యెషయా అనే భక్తులు, ఒకసారి మనం యెషయా గురించి మనం పరిచయం చేసుకుంటే మనకు అర్థమవుతుంది.
ఈ యోషయా ప్రవక్త ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అనే యొక్క రాజుల హయాంలో ఈయన ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రవక్త ఏమి హెచ్చరిస్తూ ఉంటాడంటే, గడిచిన సంవత్సరాల్లో, గడిచిన దినాల్లో జరిగిన పొరపాట్లని ఇప్పుడు మీరు ఏ విధంగా సరి చేసుకుంటే దేవుడి వైపు తిరిగితే దేవుడు ఏ విధంగా కృప చూపిస్తాడనేది ప్రవక్త తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రవక్త అయిన యోషయా పాత నిబంధనలో అంటే పాత చరిత్రలో, అంతకుముందు గడిచిన చరిత్రలో జరిగిన సంఘటనలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 52వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు అని చెప్పేశాడు. అంటే ఎవరు వచ్చారు యెరూషలేములోకి? ఎవరు ఆ పట్టణంలోకి వచ్చాడంటే అపవిత్రుడు వచ్చాడు, సున్నతి పొందని వాడు వచ్చాడు. ఎవరు వారు అని అంటే ఐగుప్తీయులు వచ్చారు, అషూరీయులు వచ్చారు. అషూరీయులు వచ్చి ఏం చేశారు? ఈ దేశాన్ని పాడు చేశారట. దానికి కొంచెం ముందుకెళ్తే మనము అక్కడ ఐగుప్తు గురించి రాయబడి ఉండదు, చూద్దాము. 4వ వచనంలో, దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అషూరు నిర్నిమిత్తంగా వారిని బాధపరిచెను అని చెప్పేసి దేవుడు అనుకొంచు బాధపడుతున్నాడంట. తన ప్రజలు ఎక్కడికి వెళ్ళారట? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. తన ప్రజలు ఎవరి బానిసత్వంలో ఎవరి చేత బాధపడుతూ వచ్చారంటే అషూరు వారి క్రింద వారు బాధపడుతూ వచ్చారట. మరి దేవుడికి ఏమనిపించింది? బాధ అనిపించదా? ఇప్పుడు ఒక ప్రశ్న, ఐగుప్తులో మన పితరులు ఎంతకాలం బాధపడ్డారు? చక్రవర్తి గారు, 70 సంవత్సరాలు. ఐగుప్తులో మన పితరులు ఎంతకాలం బాధపడ్డారు? అది 70 సంవత్సరాలు మీరు చెప్పింది. బబులోనులో 70 సంవత్సరాలు నెబుకద్నెజర్ రాజు కింద. ఐగుప్తు ఫరో కింద ఏమని 400 సంవత్సరాలు. ఒక సున్నా తీసేశారు. ఎంత విలువ తగ్గించేశారు, ఎంత బాధని వాళ్ళ బాధను తగ్గించేసినట్టు కనిపించిన వాళ్ళు బాధపడ్డారు. 400 సంవత్సరాలు పైగా వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తూ వచ్చారు. మోషే పుట్టే సమయానికి వాళ్ళు 400 సంవత్సరాలు చెరలో ఉంటూ వచ్చారు. ఏ చెరలో ఉంటూ వచ్చారు? ఐగుప్తు బానిసత్వంలో ఉంటూ వచ్చారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క శ్రమ, హింస ప్రభువు దగ్గరికి చేరితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారిలో నుంచి మోషేని లేవనెత్తుతూ వచ్చాడు. అయితే ఇవన్నీ దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ నేను చూస్తున్నాను. అషూరు వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీలో ఒక 10 గోత్రాల్లో అషూరు చెరలోకి వెళ్ళారు. ఈ అషూరు చెరలోకి వెళ్తే అషూరు ఏ విధంగా తన బిడ్డల్ని బాధపరిచిందో అది చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు బాధపడతా ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ 2వ వచనం చూస్తే, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడతారు కదా, రోకలు ఇయ్యకయే మీరు విమోచింపబడతారు. ఊరికినే వాడు మిమ్మల్ని హింస పెట్టాడు, ఊరికినే మిమ్మల్ని వాడు బాధ పెట్టాడు, ఊరికినే మీరందరూ కూడా చెర వెళ్ళిపోతూ వచ్చారు. వారి ఊరికి అంటే శత్రు రాజుకి ఎవరైతే సున్నతి పొందడో, ఎవరైతే అన్యుడున్నాడో వాడి కిందకి మీరు ఊరకనే వెళ్ళి ఊడిగం చేశారు. అయితే నేను మిమ్మల్ని విడిపించేస్తాను. వారి కిందకి ఏ విధంగా వెళ్ళి మీరు దాసత్వంలోకి వెళ్ళారు, ఆ దాసత్వం నుంచి నేను విడుదల చేస్తాను. రోకలు ఇయ్యకనే విడుదల చేస్తాను. అంటే ఏంటి? శత్రు బానిసత్వంలో నుంచి మనం తీసుకొచ్చుకోవాలనుకోండి, వాళ్ళకి ఎంతో అంత వెల చెల్లించాలి. దేవుడు ఏమంటున్నా అంటే, నేను వెల చెల్లించుకోండి, వాడు ఎట్లాగో ఊరికినే మిమ్మల్ని తీసుకుని వెళ్ళాడు, నేను అదే విధంగానే నేను తీసుకొని వచ్చేస్తాను. అదే గుడ్ న్యూస్, అదే సువర్తమానంని ఇక్కడ ప్రకటించబడుతున్నాడట. 5వ వచనం చూడండి, నా జనులు ఊరకయే కొనుకోబడుచున్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవాకు దినమెల్లా నా నామము దూషించబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలను? ఇదే యెహోవాకు. నా జనులు నా నామము తెలుసుకొందురు, నేను ఉన్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. ఎవరు తెలుసుకుంటారు? ఎప్పుడు దేవుడు చెప్పాడు నేను ఉన్నానని? ఎప్పుడు చెప్పాడు? ఏ సందర్భంలో చెప్పాడు? మోషే ఐగుప్తుకి వెళ్ళమంటాడు మోషేని దేవుడు.
పిలుచుకుంటాడు. నువ్వు వెళ్ళి ఐగుప్తులో నా ప్రజలు విడిపించంటే నేనెంతటి వాడినానయ్యా, నేనెంతటి వాడినానంటే మోషే సాకులు చెప్పొద్దు, నేను చెప్పింది చెయ్యి అని చెప్పి చివరికి ఎట్లాగైనా సరే తన్ని వంచేస్తాడు. వంచి ఎట్లాగో లోబడిన తర్వాత సరే నేను వెళ్తానయ్యా, మరి వెళ్తే నేను ఏమని చెప్పుకోను, వాళ్ళకి వెళ్ళి ఏమని చెప్పుకో నేను అని అంటే అప్పుడు దేవుడు 2 అద్భుతాలు చేస్తాడు. నీ కర్రను కింద పడి కర్ర పాము అవుతుంది, అలాగే నీ చెయ్యి ఏం చేస్తావు, నీ వస్త్రం లోపల పెట్టు, గుండె మీద పెట్టు అనగానే అదేమవుతుంది, కుష్టు వచ్చినట్లుగా అయిపోతుంది. మళ్ళీ తీసేయగానే మళ్ళీ తీసి చూడంగానే కుష్టు అయిద్ది, మళ్ళీ మామూలుగా పెట్టి మళ్ళీ చూడంగానే మళ్ళీ మామూలుగా అయింది. ఒక 2 అద్భుతాలు చేసి చూపిస్తాడు. అంతేకాకుండా నేను ఏమని చెప్పుకునేది వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఉన్నవాడను అని చెప్పు వెళ్ళి అని అంటాడు. చాలామంది ఏమంటాడు, ఉన్నవాడను అనువాడనే దేవా అని అంటారు. అట్లా అనకూడదు. ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అని చెప్పేవాడు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకోండి. 52వ అధ్యాయంలో రాయబడడం చూడండి. 52వ అధ్యాయంలోనే మనకు స్పష్టంగా అక్కడ 3వ లైన్లో నేను ఉన్నానని చెప్పువాడను, నేను ఉన్నానని చెప్పువాడను. ఇప్పుడు ఒకసారి మనము నిర్గమకాండంలోకి వెళ్తే నిర్గమకాండంలో నేను ఉన్నవాడను అని చెప్పి దేవుడు చెప్తాడు. చూడండి అక్కడ 4వ అధ్యాయంలో, బహుశా 3వ అధ్యాయం కానీ 4వ అధ్యాయంలో నేను ఉన్నవాడను అది హైలైట్ చేసింది. 3వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో, మీరు స్తుతించేటప్పుడు దేవుడిని ఉన్నవాడను అనువాడనైన దేవా అని అర్థం. ఏమనాలి, అయ్యా ఉన్నవాడను అని చెప్పే దేవా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పేసి, ఉన్నవాడను ఐఆమ్ లివింగ్ గాడ్, నేను ఎప్పుడు కూడా సజీవుడిగా ఉండే దేవుడిని అని ఆ ప్రజలతో మోషేతో చెప్పాడు. మోషే కూడా వెళ్ళి ఏం చేశాడు, ఉన్నవాడు రమ్మంటున్నాడు, ఉన్నవాడు పంపించమంటున్నాడు, తన ప్రజల్ని పంపించమనంటే అక్కడ ఫరో ఒప్పుకోడు. ఫరో ఏం చేస్తాడు, కఠినం అయిపోతూ ఉన్నప్పుడు 10 తెగుళ్ళ చేత ఫరోని ఐగుప్తు ప్రజలందరినీ బాధ పెడతా ఉంటాడనమాట. అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి రిలీజ్ అయిన తర్వాత అరణ్యంలో ఏమవుతారు, వీళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన సంఖ్య ఎంత అంటే 40 సంవత్సరాలు బాధపడతారు. అది ఎక్కడ, అరణ్యంలో బాధపడ్డారు. ఐగుప్తులోనే 400 సంవత్సరాలకు పైగా బానిసత్వం వహిస్తారు. తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాలు. అప్పుడు 40 సంవత్సరాలు దేవుడు దేని చేత పోషిస్తూ వచ్చాడు, వాళ్ళని మన్నా చేత పోషిస్తూ వచ్చాడు. అదే నూతన నిబంధనలో యోహాను సువార్తలో మనకి చెప్తూ వచ్చాడు, అయ్యా మీ పితరులు మన్నా చేత పోషించబడినా కూడా చనిపోతూ వచ్చారు, మన్నా తిన్నా చనిపోతూ వచ్చారు, నా మాటలు వినేవి ఎవరు కూడా చనిపోడు, నా మాటలు విన్నవాడు లేదంటే నా యొక్క శరీరం తిన్నవాడు చనిపోడు, కానీ వాడికి నిత్య జీవితము ఉంటుంది అని చెప్పేసి మన సువార్త పాఠ్యభాగంలో చదువుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా ఏంటంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? ప్రవక్త అయిన యెషయా ద్వారా సువార్త ప్రకటించే వాని యొక్క పాదములు ఎట్లా ఉన్నాయి అంట, పర్వతాల మీద ఎంతో సుందరములయ్యి ఉన్నాడనమాట. ఇంకప్పుడు ఏమన్నా అంటే మీరు ఏమి సువార్త ప్రకటిస్తున్నాడంటే చూడండి 8వ వచనం చూస్తే, ఆలకించుము నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. మరలా సియోనుని ఎక్కడైతే చెరలో ఉన్నాడో ఆ చెరలోంచి మరలా రప్పిస్తారు. మరి విడుదల పొందినప్పుడు ఏం చేస్తారు? సంతోషంగా ఉంటారా లేదా? జైల్లో నుంచి ఎవరైనా విడుదల పొందారు అనుకోండి, ఇంకా దుఃఖపడతా ఉంటారా? ఎవరైనా జైల్లోంచి విడుదల పడితే దుఃఖపడతారా? అయితే ఇక్కడ సంతోషం ఎట్లా ఉండిద్దో అలాగూ కావలి వారు సంతోషపడతారు, ఇంకా విడుదల పొందిన వాళ్ళందరూ కూడా సంతోషపడతారు అని చెప్పేసి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే తర్వాత వచనం గమనిస్తే, యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయుడి, యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఏం కనిపిస్తాడంటే ఆహారమై ఉన్న దేవుడు, ఆదరించే ఆహారమై ఉన్న దేవుడు, ఆదరించే దేవుడై ఉన్నాడు. ఇదే గుడ్ న్యూస్ చెప్తున్నాడు. ఇదే మంచి శుభవర్తమానం ఏంటంటే నేను నిన్ను ఆదరించడానికి ఉన్నాను. పోయినసారి మనం చూస్తూ పరిశుద్ధుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదరించే దేవుడిగా కనిపిస్తున్నాడు, ఆహారం ఇచ్చే దేవుడిగా కనిపిస్తున్నాడు. కొత్త నిబంధన పత్రికా పాఠ్యభాగంలో లేదంటే స్వార్థ పాఠ్యభాగంలో చూస్తే పత్రికా పాఠ్యభాగం ఒకసారి మనం గమనిద్దాము. పత్రికా పాఠ్యభాగంలో కూడా ఏమని రాయబడిందనంటే పౌలు గారు ఏ విధంగా ఆదరించబడుతూ వచ్చారని చెప్పేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము
4 నుంచి చూస్తే నీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుచున్నాను. నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘంతో రాస్తున్నారు. ఈ కొరింథీ సంఘస్థులకి ఒక సమయంలో పత్రిక రాశాడండి. ఈ పత్రిక రాయటం ద్వారా అంటే వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళలో ఉన్న లోపాన్ని ఎత్తి ఆయన చెప్పినప్పుడు వీళ్ళందరూ దుఃఖపడ్డారట. దుఃఖపడితే ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, మీకంటే ఎక్కువ దుఃఖం నాకు కలిగింది, మీకంటే ఎక్కువ శ్రమ నాకు కలిగింది. మాసిదోనియాలో ఉన్నప్పుడు నేను ఎంత శ్రమ పడ్డానో మీకేం తెలుసు. ఒక్క దీనులను ఆదరించే దేవుడు నన్ను తీతు రాక వల్ల నన్ను ఆదరించాడు తప్పితే ఎవరు కూడా నన్ను ఆదరించలేదు. అయితే నేను మిమ్మల్ని హర్ట్ చేయడానికి మిమ్మల్ని నేనేం అనలేదు. ఇక్కడ చూడండి 9వ వచనంలో, మీరు దుఃఖపడతారని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను అని చెప్పి. అంటే ఏంటి, వాళ్ళలో ఏదో అపవిత్రమైన జీవితం ఉంది, అపరిశుద్ధమైన జీవితం ఉంది. కాబట్టి ఆ అపవిత్రమైన జీవితం గురించి పౌలు గారు హెచ్చరిస్తూ వచ్చారు. ఆ హెచ్చరిస్తూ వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళు దుఃఖపడ్డారు కానీ మార్పు చెందుతూ వచ్చారు, మారు మనసు పొందుతూ వచ్చారు. మారు మనసు పొందటం వల్ల ఏమైందనంటే ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా ఏమంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేసింది. అది ఈ లోకం నిమిత్తం కానీ నువ్వు దుఃఖపడేది ఇక్కడ రాయబడింది. ఈ లోకం నిమిత్తం దుఃఖపడితే అది ఏమవుతుందంట, మరణమును కలుగజేసింది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే రక్షణార్థమైన మారు మనసుని, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేసిద్ది. అయితే వీళ్ళతో మాట్లాడితే ఏమంటున్నాడంటే పౌలు గారు, నేను కూడా ఎంతో బాధపడ్డాను, నేను కూడా ఎంతో శ్రమ పడ్డాను. మాసిదోనియాలో ఉన్నప్పుడు చూడండి అక్కడ రాయబడింది, మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించాడు. అంటే తీతు రాక వలన, తీతు అని అంటే ఇంగ్లీష్లో టైటస్ అంటారు. తీతు రాక వలన ఆదరణ ఎట్లా కలిగిద్ది అని అంటే ఒకనొక సందర్భంలో ఏమైందనంటే తీతు కనిపించుకొని పోతాడట. చూడండి 4వ అధ్యాయం 12వ వచనంలో, 4వ అధ్యాయం 12 కాదండి 3:12 చూడండి, 2:12లో ఉండేది. 2 కొరింథీ 2:12, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరాను. అది జరిగిన సంఘటన. అక్కడ ఏమైందనంటే ఈయన ఆ త్రోయకు వచ్చినప్పుడు తీతు కనపడకుండా పోయాడు. ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా? ఆ రోజు మాసిదోనియాకు వచ్చేసాడు. తీతు మట్టుకు ఎంతో లేడు. తీతు ఈయన కలిసి వెళ్ళాడు, టైటస్ను పౌలు కలిసి వెళ్ళి చూస్తే అక్కడ అనుకోని రీతిలో తీతు తప్పిపోతూ వచ్చాడు. తీతు తప్పిపోయిన తర్వాత మాసిదోనియాకి వెళ్ళాడు. సరే మాసిదోనియాకి వెళ్ళినా కూడా ఈయన ఏమన్నా మౌనంగా ఉంటూ వచ్చాడంటే సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు ఈయన. ఆ తర్వాత వచ్చిన 2వ అధ్యాయంలో రాయబడింది చూడండి, 14వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. క్రీస్తును గుర్చిన జ్ఞానాన్ని, క్రీస్తును గుర్చిన శుభవార్తను ఎప్పుడు కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు. మనసులో మట్టుకు ఏం కలిగిందంటే ఈయనకే లోపట నెమ్మది లేదు, భయంతో ఉన్నాడు. బయట పోరాటం, లోపట పోరాటం. అంటే ఏంటి, ఇక్కడ శత్రువులు ఈయన్ని ఇబ్బంది పెడుతున్నారు. మాసిదోనియా ప్రాంతంలో అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో ఈయన్ని చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారు. చూడండి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 9వ వచనము, నుంచి 16వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చక్రవర్తి గారు చదివిపిస్తారు. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు, చక్రవర్తి గారు చదవండి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఆ పట్టణంలో ఉన్నప్పుడు చాలండి, ఆ పట్టణంలో మాసిదోనియా ప్రాంతంలో ఉన్నారట. మనము పత్రికలన్నిటికీ ఆధారం ఏంటంటే అపోస్తల కార్యం. గుర్తుపెట్టుకోండి, మీరు చదివేటప్పుడు ఈ పత్రికలు చదివేటప్పుడల్లా ఈ పత్రికలకి చరిత్ర ఇక్కడ రాయబడి ఉంది.
ప్రవచన వాక్యాలన్నిటికీ కూడా ప్రవచన అంటే పాత నిబంధనలో యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, హెచ్కేలు, దానియేలు ఎన్నిటికీ వచ్చేసరికి పంచకాండాలు, రాజుల గ్రంథాలు, చరిత్ర అన్నమాట. అంటే దీనికి దానికి ఖచ్చితంగా కనెక్షన్ ఉంది. ఇప్పుడు యెషయా భక్తుడు ఎవరి గురించి ప్రవచనం చేశాడు? ఇశ్రాయేలీయుల గురించి. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారట? ఐగుప్తులో ఉన్నారట. మరి అది మనకు తెలిస్తే మనకు వాక్యం అర్థమైంది. లేకపోతే ఇది ఈ ప్రవక్త ఎవరి గురించి చెబుతున్నాడు ఏమో మనకేమీ అర్థం కాదు. అలాగే పత్రికలు అర్థం కావాలంటే అపోస్తల కాలంలో జరిగిన చరిత్రని జ్ఞాపకం చేసుకుంటే మనకి అప్పుడు పత్రికలు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ పత్రికలో కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అయా దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన నన్ను కూడా ఆదరిస్తూ వచ్చాడు. ఏం జరిగింది అంటే నేను త్రోయకు వచ్చినప్పుడు తీతు నా దగ్గర నుంచి తప్పిపోయాడయ్యా. అయితే మాసిదోనియాలోకి వచ్చినప్పుడు మాసిదోనియాలో కూడా నేను క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని నేను ప్రచురపరుస్తూ ఉన్నానయ్యా అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఏమంటాడంటే 16వ అధ్యాయము 12వ వచనంలో మనం ఇప్పుడు చూసుకుంటూ వచ్చాము. అక్కడ లూదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీ ఏమైందంటే రక్షణ పొందిందనమాట. చూడండి ఇంకా ఆమె ఏం చేసిందంటే 15వ వచనంలో చక్రవర్తి గారు చదవండి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 16, 15. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని ఇప్పుడు లూదియమ్మ గారి ఇంట్లో ఉండి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరండి? పౌలు గారు. లూదియా గారు ఏం చేస్తారో తెలుసా? లూదియా ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ఆమె ప్రొఫెషన్ ఏంటి తెలుసా? ఆమె ఓదారంగు పొడి అమ్ముకుంటూ బ్రతికేది. ఆమె అన్యురాలు ఓదారంగు పొడి అమ్ముకుంటూ బ్రతికే ఆమె పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు లూదియా హృదయంలో విశ్వసించి ఈ యేసు ప్రభువుని హృదయంలోకి చేర్చుకొని అలాగే పౌలు గారు కూడా గొప్ప ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. అయ్యా నేను దేవుడిని విశ్వసించానంటే మీరు నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో బస చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ వస్తే పౌలుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ వచ్చారనమాట. వీళ్ళతో బస చేస్తూ వచ్చారు. అప్పుడు ఆ సమయంలో ఏంటంటే పౌలు గారితో పాటు తీతు లేడు. లోపల హృదయంలో ఒక పోరాటం జరుగుతుంది, బయట ఒక పోరాటం జరుగుతుంది. లూదియం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమైందనంటే ఆమె రక్షించబడింది. ఒక సంతోషం ఉంటుంది, ఇంకొక దుఃఖం కూడా ఉంటుందన్నమాట. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఇప్పుడు వీళ్ళింట్లో ఆతిథ్యం స్వీకరించాడు కదా, ఈ ఇల్లుని బేస్ చేసుకొని ఏం చేశాడంటే అక్కడ అంతా సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటించే క్రమంలో ఏమైందనంటే ఒక అమ్మాయికి పూతోని దెయ్యం పట్టింది. ఆ పూతోని దెయ్యం పట్టిన అమ్మాయి ద్వారా అక్కడున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె ద్వారా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుందంటే కొన్ని దెయ్యం ప్రవచనాలు చెప్తుంది, దెయ్యం ద్వారా ప్రవచనాలు చెప్తుంది, సోది చెబుతుంది. ఆ సోది చెప్పడం ద్వారా కొంత డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఈ డబ్బులు సంపాదిస్తూ ఉన్నప్పుడు ఏమైందనంటే ఈ పౌలు గారి జోలికి రాకుండా ఉంటే బాగానే ఉండేది. పౌలు గారు వెళ్తూ ఉంటే ఇదిగో వీళ్ళు సర్వోన్నతులైన దేవుని గురించి చెప్పేవాళ్ళు వీళ్ళు అని చెప్పానంట. చూడండి అక్కడ 16వ అధ్యాయంలో 17 వచ్చిన చూడండి 16, 17. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. దయ్యాలు వేదాలు వల్లిస్తే అంటారు కదా, అది సామెత అనమాట. ఊరికినే రాల సామెత లోయి దాని మీద క్లాత్ అయ్యమ్మా, అది పడిపోయింది. ఆమె ఏం చేసింది? ఆ పూతోని దెయ్యం పట్టినట్టు ఉండకుండా దేవుడి గురించి చెప్తుంది, దేవుడి మాటలు చెప్తుంది. వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీళ్ళు రక్షణ మార్గాన్ని సర్వోన్నతమైన దేవుని దాసులండి. వీళ్ళు రక్షణ మార్గాన్ని ఎదురై బాకు త్వరగా చాలు. అట్లా చెప్పేసరికి వెంటనే పౌలు గారు వ్యాకులం పొందుతారు. పౌలు గారు ఏం చేస్తాడు తర్వాత చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు చేసి, అంటే ఒకసారి కాదు 2 సార్లు కాదట. 1-2 సార్లు అంటే ఆమె జోలికి వెళ్ళేవాడు కాదు. 1కి 4-5 సార్లు 10 సార్లు ఆమె అదే విధంగా ఈయనేమో దేవుడి గురించి స్వార్థ ప్రకటిస్తే ఈ దెయ్యం పట్టినామో వీళ్ళని వెంబడించి ఇదిగో వీళ్ళు సర్వోన్నతుని దేవుడి కుమారులు అని చెప్పేసి వీళ్ళంటబడి ఆమె కూడా ఏం చేస్తుందంటే వీళ్ళని డీవియేట్ చేస్తుంది. వీళ్ళని ఒక విధంగా తప్పు ద్రోవ పట్టిస్తూ ఆ క్రెడిట్ కూడా ఏమో పొందుకుంటూ ఉంటుంది. ఏమో అసలుకే సోది చెప్పామా, నిజంగా సోది చెప్పామా, వీళ్ళ గురించి చెప్పేసరికి ఇంకా
ఎవరి వైపు తిరుగుతారు? పౌలు శీల వైపు తిరుగుతారా లేకపోతే ఆమె వైపు తిరుగుతారా? అప్పుడు పౌలు గారు వ్యాకులు పడ్డాడు. వ్యాకులు పడి ఏం చేస్తాడంటే అప్పుడు దాని వైపు నీవు ఏమని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నాని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తాను, ఏమని వదిలిపో దయ్యమా అని చెప్పేసి వదిలిపో అనగానే వెంటనే వదిలిపోయింది. వదిలిపోగానే అప్పుడు ఈ పౌలు గారికి హింస ప్రారంభమైంది. పౌలు గారికి హింస ప్రారంభమైంది. ఎందుకు హింస ప్రారంభమైందంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. బిజినెస్ పోయింది, మనీ పోయింది. అప్పుడు ఏమవుతుంది? దేవుని సేవకుడి మీద పడ్డారు. ఒరే నీ వల్ల మాకు వచ్చే వ్యాపారం, మాకు వచ్చే బిజినెస్ మొత్తం కూడా పోయింది, నువ్వు ఆ మాట అనబట్టే ఇదంతా జరిగింది అని చెప్పేసి పౌలు గారిని చిత్ర హింసలు పెట్టేసి జైల్లో పెట్టించేస్తాడు. జైల్లో పెట్టించి అందుకనే పౌలు గారి కొరింథీ సంఘంతో ఏమంటాడు? మాసిదోనియాలో మాకు శ్రమ కలిగింది, లోపల పోరాటం వెలుపట పోరాటం. లోపలేమో తీతు లేడనే బాధ ఒకటి ఉంది, బయట చూస్తేనేమో వీళ్ళు కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు? మాసిదోనియా వాళ్ళు ఏం చేస్తారు? హింసలు పెడుతున్నారు. చూడండి 23వ వచనం చూస్తే 22 నుంచి చూస్తే, అప్పుడు జనసమూహం వారి మీదకి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి చాలా దెబ్బలు కొట్టారు. ఏం నేరం చేశాడని పౌలు గారిని దెబ్బలు కొట్టారంటే ఆ దయ్యాన్ని వదిలించినందుకే ఆయన్ని వీళ్ళ వ్యాపారాన్ని నష్టం చేశాడని చెప్పేసి. కారణం ఏంటంటే ఒక మేలుకరమైన పనే చేశాడు, కానీ ఏం చేశాడు? పౌలు గారికి బయట దెబ్బలు, లోపల సంఘర్షణ. లోపల సంఘర్షణ ఏంటంటే తీతు ఏమైపోయాడు అని చెప్పేసి. అయితే ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, తీతుని ఏం చేశాడు? ఈ సమయాల తర్వాత పంపించేశాడు. తీతుని పంపించడం ద్వారా నేను ఎంతగానో ఆదరించబడుతూ వచ్చాను, నేను ఎంతగానో నెమ్మది పొందుతూ వచ్చాను. ఎందుకు అనంటే దీనులను ఆదరించే దేవుడు మన దేవుడు అని చెప్తాను. మన దేవుడు ఎవరు? ఆనాడు మన పితరులు ఎందులో ఉన్నారు? చెరలో ఉన్నారు. మన పితరులు బంధకాల్లో ఉన్నారు. ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించాడు. అలాగే నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను కూడా ఆదరించాడు. ఇలాంటి దేవుడు గురించి నేను మీకు చెప్తున్నాను, నేను మీకు ప్రచురపరుస్తాను. అయితే మీరు నొప్పించుకుంటారు. మీరు కొంతమంది ఈ మాటలు చెప్తే మీకేమైంది? దుఃఖం కలిగింది, మీకు దుఃఖం కలిగింది. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖమే కానీ అది లోక సంబంధమైన దుఃఖం కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే మారు మనసు కలిగింది, కాబట్టి మీకు మారు మనసు కలిగింది. అదే లోక సంబంధమైన దుఃఖం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మరణానికి దారి తీసిద్ది. కానీ నేను అలాంటి మాటలతో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టలేదు. మీరు మారు మనసు పొందవాలని చెప్పేసి మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే మీరు మారు మనసు పొందారు, రక్షణార్థమైన మారు మనసు మీరు పొందుతూ వచ్చారని చెప్పేసి ఇక్కడ పౌలు గారి ద్వారా సువర్తమానము వెదజల్లబడుతూ వచ్చింది. సువాసనతో కూడిన పరిమళ వాసనతో కూడిన సువర్తమానము వెదజల్లబడుతుంది. అక్కడేమో ఎవరి ద్వారా? ప్రవక్త అయిన యెషయా ద్వారా పర్వతముల మీద సువర్తమానం ప్రకటించే వారి పాదములు ఎట్లాగా ఉన్నాయంట? సుందరములుగా ఉంటూ వచ్చాడు. ఆయన అక్కడ సువర్తమానం ప్రకటిస్తూ వచ్చాడు. ఏ సువర్తమానం ప్రకటిస్తూ వచ్చాడంటే చెరలో ఉన్న వాళ్ళని నేను విడిపిస్తున్నాడు, దేవుడు ఆదరించబోతున్నాడు, విడిపించబోతున్నాడు అని చెప్పి అక్కడ సువర్తమానం. ఇక్కడేమో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆదరించడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. నన్ను ఆదరించాడు, నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఆదరించాడు, నేను లోపల బయట పోరాటాలతో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదరించాడని పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు మనం సువార్త పాఠ్యభాగంలోకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని మాట్లాడుతున్నారంటే 6వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాము. పరిశుద్ధులైన యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ 47వ వచనం నుంచి ఒకసారి మనం గమనిద్దాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే ఈ స్టోరీ మొత్తం మనకి తెలిసిన వాక్య భాగమే. ఇక్కడ ఏమంటారు? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారం నేనే. ఏమని మాట్లాడుతున్నాడు? నా శరీరం తిని నా రక్తం తాగమంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంత్య జీవనం నేను వారిని లేపుతాను. మన పితరులు ఇచ్చిన మన్నా తిన్నప్పుడు వాళ్ళు చనిపోయారు, కానీ నా శరీరం తిన్నవాడు చనిపోవడం అంటే ఏంటి? ఇది కఠినమైన మాట. యేసు ప్రభువు వారి శరీరం తినటం ఏంటి? ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటాడంటే 60వ వచనంలో ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోండి. నిజంగా ఏంటి శరీరాన్ని తినటం ఏంటి? ఆయన యేసు ప్రభువు వారి రక్తాన్ని తాగటం అంటే విడ్డూరంగా లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వచ్చారు. అయితే అసలైన విషయం ఏంటంటే ఈ మాటలు విన్న వీళ్ళు ఏమైపోయారంటే వీళ్ళు వెళ్ళిపోయారు, యేసు ప్రభువు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చారు. అసలుకి ఎందుకు వచ్చారు యేసు ప్రభువు వారి దగ్గరికి? యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇక్కడ చూద్దాం. 26వ వచనం, 6వ అధ్యాయం 26వ వచనం.
25 నుంచి చూస్తే సముద్రం పట్ల 24 కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట చూసినప్పుడు జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణలెక్కి యేసుని వెదకచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్ర పుట్టదరిని సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా, యేసు మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా కొంతమంది వెంబడిస్తూ వచ్చారు. ఎందుకు వెంబడించారు? యేసయ్యని భోజనం కోసం వెంబడించారు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఎప్పుడు భోజనం పెట్టాడు యేసయ్య? ఎప్పుడు భోజనం పెట్టాడు? 2 సందర్భాల్లో పెట్టాడు. 2 సందర్భాలు. ఒకటి కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత అందరు ఆకలితో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు, తర్వాత 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల్ని 4,000 మందికి పైగా పంచిపెట్టినట్లుగా వాక్య భాగాల్లో ఉన్నాయి అన్నమాట. అంటే వీళ్ళకి ఆకలి కొనినప్పుడల్లా దేవుడి దగ్గర ఉంటే ఏమవుతుంది? వీళ్ళకి చక్కగా అన్నీ ప్రొవైడ్ అవుతున్నాయి, అన్నీ చక్కగా దొరుకుతాయి. అందుకని కపెర్నహూములో యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఎత్తుకొని వస్తే అప్పుడు యేసుప్రభు వారు వాడు హృదయాంతరంగా నెరిగిన దేవుడు కదా. అయ్యా మీరు ఎందుకు వస్తున్నారు అది నాకు తెలుసు. మీరు దేనికోసం వస్తున్నారు? అక్కడ ఏమన్నాడు? మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం కోసమే నా దగ్గరికి వస్తున్నారు అని చెప్పి అంటూ ఇప్పుడు 27 వచనం, మీ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన మీకు ఇచ్చును అని చెప్పి రాయబడింది. ఇప్పుడు మనం సరైన పాయింట్లోకి, అసలైన సందర్భంలోకి వద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, మీరు ఈ భూ సంబంధమైన ఆహారం అయితే క్షయమైపోతుంది. ఇట్ ఈస్ ఎ పెరిషబుల్ ఫుడ్ అంటే ఏంటి? అది క్షయమైపోయింది. ఇంపెరిషబుల్ అంటే క్షయము కానిది ఏంటిదనంటే, చాలు. అయితే ఇంపెరిషబుల్ అంటే ఏమాత్రం కూడా అది చెడిపోయింది ఏంటిదేనంటే దేవుని యొక్క శరీరము, క్రీస్తు యొక్క శరీరం. ఎట్లా తింటాం? ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరం ఎక్కడ దొరికింది? వారం నెలకు ఒకసారి మనం క్రీస్తు శరీరం అని చెప్పేస్తున్నాం. అది తింటే సరిపోయిద్దా? నిత్య జీవితం వచ్చేసిద్దా? ఇంకా ఆ లెక్కనైతే అసలు ప్రార్థన అవసరం లేదు, ఇంకా దేవుడి వాక్యం కూడా వినాల్సిన అవసరం లేదు, చర్చికి రావసరం. ఎవరో వాళ్ళ పాస్టర్ గారి దగ్గర కొంచెం డబ్బులు ఇచ్చేసి, పాస్టర్ గారు ఆ రొట్టె ఏదో ఉండిద్దంట, ద్రాక్షరసం ఉండిద్దంట, అది యేసుప్రభు వారి శరీరం అంట, యేసుప్రభు వారి రక్తం అంట, అది తింటే పరలోకానికి వెళ్ళిపోతామంట, కాబట్టి అదేదో కొంచెం మాకు ఇవ్వండి అంటే, ఈ పాస్టర్ గారు ఇవ్వకపోతే, మోజేస్ పాస్టర్ గారు ఇవ్వకపోతే ఇంకో పాస్టర్ గారు ఇస్తారు, ఇంకో పాస్టర్ గారు ఇవ్వకపోతే ఇంకో పాస్టర్ గారు ఇస్తాడు. 10 రూపాయలకి ఇవ్వకపోతే 100 రూపాయలకి ఇస్తాడు, 100 రూపాయలకి ఇవ్వకపోతే 1000 రూపాయలకి ఇస్తాడు. కావాల్సింది నిత్య జీవం. రొట్టె తింటే యేసయ్యది శరీరాన్ని, ఆ మాంసాన్ని, లేదంటే ఆ రక్తాన్ని అవి తింటే పరలోకానికి వెళ్ళిపోతాము. దానికి సాదృశ్యమైనది ఈ రొట్టె ద్రాక్షరసం అనుకుంటే ఈ లోకంలో అందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. అట్లా డబ్బులు పెట్టి కొనేసుకోవచ్చు. అయితే అసలుకి యేసయ్య దేని గురించి చెప్తున్నాడు అని అంటే, తన శరీరం తినమంటున్నాడు అంటే ఏంటి అని అంటే, ఇక్కడ శిష్యులు ఏం చేశారు? ఇది కఠినమైన మాట అయ్యా, నువ్వు చెప్పిన మాట చాలా విడ్డూరంగాను చాలా కఠినంగా ఉంది అని చెప్పేసి శిష్యులు వెళ్ళిపోతూ వచ్చారు. శిష్యులు చాలామంది వెళ్ళిపోయారు, ఎత్తుక్కుంటూ వచ్చారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 66వ వచనం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఇప్పుడు ఏమైంది? చాలామంది వెళ్ళిపోయారు, ఇంకెప్పుడు కూడా వెంబడించలేదంట. ఇంకైతే కొంతమంది మిగిలి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసయ్య. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుని ఉన్నారా ఆయన 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళుదాము? టు హూమ్ షాల్ వి గో? అయ్యా మేము ఎక్కడికి వెళ్ళేదయ్యా? ఎక్కడికి వెళ్ళేదయ్యా? నేను పేతురు నువ్వు కూడా వెళ్ళిపో ఎక్కడో చాటికి. వాళ్ళందరూ వదిలి వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోండి అని అంటే, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళేదయ్యా? నిత్య జీవం మాటలు కలిగిన వాడివి నీవేనయ్యా, నీ దగ్గర నిత్య జీవం ఉందయ్యా, ఆ నిత్య జీవం గురించిన మాటలు చెప్పేవాడు నువ్వే, మేము ఎక్కడికి వెళ్ళేదయ్యా అని చెప్పేసి, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కాబట్టి చాలండి. ఇంకా అసలైన సందర్భం ఏంటంటే, ఇప్పుడు యేసయ్య శరీరం తినటం అంటే ఏంటి, యేసయ్య రక్తం త్రాగటం అంటే ఏంటి, అసలైన అర్థంలోకి వద్దాం. అంటే ఏంటంటే దేవుని మాటలు వింటమే,
యేసయ్య జీవాహారము నేనే అని అన్నాడు. ఇందాక మనం పాట పడుకుంటూ వచ్చాం కదా, జీవాహారం అంటే నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. యేసయ్య శరీరం తింటాం అంటే యేసయ్య మాటలు వింటమే, ఆయన అనుసరించడం. ఇప్పుడు ఇక్కడ పేతురు ఏమన్నాడు, నువ్వే నిత్య జీవ మాటలు కలిగిన వాడు అయ్యా. టు హూమ్ షల్ వి గో, ఎక్కడికి వెళ్ళేది మేము, నువ్వే, నీ దగ్గరికే మేము వస్తాము. నీవే మా యొక్క నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడివి, ఆదరించే దేవుడివి, ఓదార్చే దేవుడివి, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడివి నీవేనయ్యా, నీ దగ్గరికే మేము వస్తామని చెప్పేసి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఏమైనా కృంగిపోయి ఉన్నామా, దేవుడు ఏమన్నా అంటే కృంగి ఉన్న వారిని లేవనెత్తుతా నేను అని అంటాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో కొన్ని వాగ్దానాలు మనం చూద్దామండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 14వ వచనము. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. ఒకవేళ కృంగిపోయి అయ్యో నేను చచ్చిపోతానేమో అని చెప్పి అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు కృంగిపోవు, నువ్వు కృంగబడినా కూడా నేను నిన్ను లేవనెత్తుతాను, నీకు మరణం వహించదు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి, మరణం తప్పించడం యెహోవా వశము. దేవుడి చిత్తం లేకుండా నీకు మరణం రాదు, జీవం కూడా రాదు. ఒక వ్యక్తి చనిపోవాలన్నా, ఒక వ్యక్తి బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉంది? అది దేవుడి చేతిలోనే ఉంది. కాబట్టి యెహోవా వశము, దేవుడి చిత్తం లేనిది ఏది కూడా వెంట్రుక కూడా రాలదు, వెంట్రుక కూడా రాలదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడి ఉన్నాయి. ఎంత అద్భుతమైన మాట అది. కాబట్టి దేవుడు అంటున్నాడు, కృంగబడ్డావా, నేను లేవనెత్తుతాను నిన్ను అని అన్నాడు. కృంగిపోతే నిన్ను లేవనెత్తుతాను అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మంచి మాట ఉంది, నేనే నిన్ను ఓదార్చవాడను. 52వ అధ్యాయము 11, 51వ అధ్యాయం అండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడు నరునికి ఎందుకు? ఈరోజు దేవుడు మనతో ఒకటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా కృంగిపోయి ఉన్నావా, ఎప్పుడైనా ఓదార్పు లేకుండా ఉన్నావా, దేవుడి దగ్గరికి రా. నిత్య జీవ మాటలైన దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి తట్టే చూడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు. చనిపోయే నరునికి, తృణపాత్రమైన నరునికి ఎందుకు భయపడటం? చాలామంది ఎవరికి భయపడతారు? అధికారులకు భయపడతారు. చాలామంది రాజకీయ నాయకులకు భయపడతారు. చాలామంది ఇంకోళ్ళకి అధికారంలో వాళ్ళకే భయపడతాం. ఎందుకు? వాళ్ళకి ఎందుకు భయపడతావు? వాళ్ళు ఏమాత్రం వాళ్ళు ఇంతలోనే కనబడి అంతలోనే. ఇప్పుడు వెర్రవీగే వాళ్ళని చూడండి, ఎవరైతే వెర్రవీగుతున్నారో వాళ్ళ తర్వాత భవిష్యత్తు ఎట్లా ఉండేదో చూడండి. ఇప్పుడు రాజకీయ నాయకులైనా కూడా ఎవరైనా కూడా నేనే సర్వం అని చెప్పేసి వెర్రవీగితే దేవుడు ఏమంటాడు? ఈ రాత్రి నేను నిన్ను పిలుచుకుంటున్నానయ్యా అని అన్నాడు అనుకో. ఒక ఆయన అన్నవాడు, ధనవంతుడు ఏమనుకున్నాడు? ధనవంతుడు అనుకున్నాడు చక్కగా కొన్ని సంవత్సరాల కొలది ధాన్యం సంపాదించుకొని కొట్టులో నింపుకొని, పాత కొట్లు సరిపోలేదంట, కొత్త గిడ్డంగులు పెట్టుకొని అందులో పెట్టుకొని అప్పుడు చూసి పండుకొని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగు, సంవత్సరాల తరబడి తిను తాగు సుఖించు అని అంటే, ఓరి వెర్రివాడా అవన్నీ తీసుకో, నీ ప్రాణం నేను తీసేసుకుంటానన్నాడు. అవన్నీ నువ్వే తీసుకో, నీ ప్రాణం బట్టి నేను తీసుకుంటాను. ఆ ప్రాణం పోతే ఇంకెందుకు పనికొస్తామా? నీ జీవం ఏ పాటిదిరా? అంతలోనే కనబడి ఎంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది, నీటి బుడగ లాంటిది అని చెప్పి. మరి మన జీవం కూడా ఎలాంటిది? అయితే దేవుడి కృపను బట్టి మనం దేవుడిని నమ్మి ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. కృంగిపోయి ఉన్నావా, ఓదార్పు లేకుండా ఉన్నావా, దేవుడి దగ్గరికి రా, జీవాహారం నేనే అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడిని అంటున్నాడు. ఇంకా అలాగే తర్వాత ఇంకేమంటున్నాడంటే 13వ వచనం చూడండి. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తమైన యెహోవాను మరచుదువా? బాధ పెట్టు వాని క్రోధము ఏమాయను అని చెప్పేసి అని అంటున్నాడు. కాబట్టి ఎందుకు నువ్వు ఈ బాధలో ఉన్నప్పుడు మనం ఎవరు చూస్తాము? వీడు ఎంతకాలం బాధ పెడతాడు, వీడి బాధ నుంచి నాకు ఎప్పుడు విముక్తి కలిగిద్దు అని చెప్పానంటే దేవుడు ఏమంటున్నాడంటే, అయా ఆకాశాన్ని భూమిని సృజించిన నా వైపు చూడకుండా నువ్వు మనుషుల వైపు చూస్తావేంటి? బైబిల్లో ఒక మాట ఉంది, పర్వతములు తొలగిపోయిన మెట్టల తత్తడు నా కృప నిన్ను విడిచిపోదు. ఈ అధ్యాయం అని అంటాడు చూడండి, 51వ అధ్యాయంలోనే పర్వతములు తొలగిపోయినను మెట్టలు 54వ వచనం అనుకుంటాను, 54వ అధ్యాయం అండి. 54వ అధ్యాయంలోనే 10వ వచనం.
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని అంటాడు. కాబట్టి అన్నిటికంటే విస్తారమైనది కృప. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఆదరిస్తా, నేను కృంగిపోయేవా లేవనెత్తుతా, ఓదార్పు లేదా నిన్ను ఓదారుస్తా నేను. మరి పౌలు గారిని ఆదరించాడా లేదా? పౌలు గారిని ఆదరించిన దేవుడు నన్ను కూడా మనల్ని కూడా ఆదరిస్తాను. పర్వతములు తొలగిపోయిన, పర్వతములు కూలిపోతాయి కొన్నిసార్లు. పర్వతంలో భూకంపం వచ్చింది అనుకోండి, పర్వతములు కూలిపోతాయి. పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినా కూడా నా కృప మటుకు నిన్ను విడిచిపోదు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొక మంచి మాట 4వ వచనం చూడండి, 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చుదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. భయపడద్దు, నీవు ఏమాత్రం కూడా సిగ్గుపడనే పడవు. దేవుడు నమ్ముకున్న వాడు సిగ్గు నమ్ముతానికి అవకాశం దేవుడు ఇవ్వడండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, అయ్యా నేను నీ అందు విశ్వాసం ఉంచానయ్యా, నీ అందు నమ్మిక ఉంచానయ్యా, నన్ను సిగ్గు నమ్మనీకు అయ్యా అని చెప్పేసి భక్తుడు ప్రార్థన చేస్తే, నా దేవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. చదవండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తుడైన దావీదు చెప్తున్నాడు. తను ఎప్పుడన్నా దేవుడు సిగ్గుపరిచాడా? ఒక గొర్రెల దొడ్లో నుంచి సింహాసనానికి తీసుకెళ్తూ వచ్చాడు. మరి మన దేవుడు సిగ్గునందనీయని దేవుడు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావనంటే ఈ లోకంలో నశించిపోయేట్లు నమ్ముకోవాలా. ఈ నశించిపోయే ఆహారంని మనం తింటలేదు. ఏ ఆహారం? మనం జీవాహారం. యేసుప్రభు మాటలు జీవాహారం అండి. కాబట్టి ఈ మాటలు మనం వింటే, చదివితే అప్పుడు మనకేం కలుగుతుంది? ఆదరణ కలిగితే. ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు గబక్కమంటే ఫోన్ చేసి, ఏమండి ఈ సమస్యలో ఉన్నానండి ఇది అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాం. అది చెప్పద్దు. దేవుడిని ఆశ్రయించు. దేవుడి వాక్యం, అయ్యా మేము ఎక్కడికి పోయేదయ్యా అని అంటాడు. ఎవరు? పేతురు గారు. పేతురు నువ్వు కూడా వెళ్ళిపో, మీరు కూడా వెళ్ళిపోండి, ఎక్కడికి వచ్చాను, నేను ఎక్కడికి పోయేదా? నిత్య జీవ మాటలు కలిగిన వాడు నీవేనయ్యా. వాక్యము దేవుడై ఉండేను, ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడి దగ్గరికి రావటం అంటే ఎక్కడికి రావటము? వాక్యం దగ్గరికి రావటమే. వాక్యం కానీ చదువు, నువ్వు గంటల తరబడి చదువు, నీకు దేవుడు గొప్ప దర్శనాలు ఇస్తాడని. గొప్ప దర్శనాలు ఇస్తాడు. ఏదో గబక్కంటే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చూస్తాను చూసావా, టకటకటక చూసేసి వెళ్ళిపోయాం అనుకోండి. దేవుడు మనల్ని ఎందుకు దర్శిస్తాడు? దేవుడు మనల్ని దర్శిస్తాడా? అసలుకి కొంతమంది అయితే వాక్యం కూడా చదవరు. ఈ ఉదయకాలం ఎంతమంది వాక్యం చదువుకొని వచ్చారు? చేతులు చూపించగలుగుతారు. దేవుని స్తోత్రం. ఒక్కరు ఏంటి ఎంత అవమానం చెప్పండి. అంటే మీరందరూ ఆహారం లేకుండా ఐసీయూలో ఉండేటట్లుగా ఉన్నారు. ఆహారం లేకపోతే ఎక్కడికి వెళ్తాం మనం? అవునా కాదా? ఆత్మీయ ఆహారము, శారీరకమైన ఆహారం. మనం ఎంత ప్రయాసపడినా కూడా మనకి ఎనర్జీ లేకపోతే మనం ప్రయాసపడలేము. మనం చేసే పని, మనం ఎవరికైనా వాక్యం చెప్పాలనుకోండి, మనలో వాక్యం లేకపోతే ఎదుటి వాళ్ళకి చెప్పిన ఉపయోగం ఉండదు. మనం గరిగిపోతూ ఉంటాము, మనం ఇంకా బలహీనము కృంగిపోతూ ఉంటాము. దేవుడి మాటలు మనం వినకుండా ఎదుటి వాళ్ళకి చెప్తే ఉపయోగం. నేను కూడా అతీతుడిని కాదు. నేను కూడా దేవుని మాటలు వినకుండా చెప్పాను అనుకోండి, నాలో ఎనర్జీ ఉండదు. నాలో ఎనర్జీ లేకుండా నేను ఎదుటి వాళ్ళకి ఎనర్జీ ఇద్దాం అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నో. కాబట్టి ప్రతిరోజు మనం విశ్వాసంగా జీవాహారమైన యేసు ప్రభువు యొక్క మాటల్ని ప్రతిరోజు భుజిస్తూ ఉండాలన్నమాట. టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, శరీరక సంబంధమైన తింటున్నాం కదా, మరి ఆత్మ సంబంధమైన తినాలా లేదా? మరి తింటేనే నీకు బలం, తింటేనే నీకు శక్తి. లేకపోతే నువ్వు ఎన్ని మాటలు చెప్పుకున్నది గాలిలో మాటలే, ఉత్తి మాటలే, కానీ నిజమైన మాటలు కానే కాదు. కాబట్టి దేవుడు ఈ సమయంలో ఏమంటున్నాడంటే, నా మాటలు విను, నా మాటలు వింటే నిత్య జీవపు మాటలు. కాబట్టి నా మాటలు నిన్ను ఆదరిస్తాయి. పౌలు గారిని ఆదరించింది, యెషయాని ఆదరిస్తూ వచ్చింది. ఆనాడు మన పితరుల్ని, ఐగుప్తులో ఉన్న మన పితరుల్ని ఆదరించిన మాటలు, ఆ మాటలు నిన్ను కూడా ఆదరిస్తాయి. ఎలాంటి మాటలు అంటే, ఒకేలా ఒంటరిగా ఉంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకోటి రాయబడింది. 54వ అధ్యాయంలో చూస్తే 54వ వచనం 5వ వచనం 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు అని చెప్పి రాయబడింది. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. వైదవ్యంలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు చూపించండి, మనం చూపించాలి. ఈ మాటల ద్వారా వాళ్ళని ఏం చేయాలి? ఆదరించాలి. ఇదిగోండి దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి అండి. నేను ఒక్కడనే, దేవుడి సేవకుడికి ఒక్కడే బాధ్యత కాదు, దేవుని బిడ్డలందరూ కూడా ఏం చేయాలి? ఈ మాటలో అనేకులకు తెలియజేసి ఆదరిస్తూ ఉండాలి. ఇంకా తర్వాత ఇంకొక మాట కూడా రాయబడింది. 16వ వచనం చూద్దాం. 54వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 54:11 ప్రయాసపడి గాలివాన్ చేత
కొట్టబడి ఆదరణ లేకుండానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును అని చెప్పాను. ప్రయాసపడి గాలి వాన చేత ఆదరణ లేక కొట్టబడిందన్నా నేనేం చేస్తాను, నిన్ను నేను ఆదరిస్తాను, నేను నిన్ను కడతాను అని చెప్పేసి అని అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప వాగ్దానాలు! ఈ వాగ్దానాలన్నీ కూడా నా జీవితంలో నాకు ఇచ్చాడు కూడా. ఈ వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తున్నాడు దేవుడు. ఒకప్పుడు ఎవ్వరు నన్ను ఆదరించలేని పరిస్థితుల్లో దేవుడు వాక్యం ఇచ్చాడు. 51వ అధ్యాయంలో నేనే మిమ్మల్ని ఓదార్చేవాడని అని చెప్పేసి ఇవన్నీ వాగ్దానాలు మనకు ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు. మరి ఈ మాటలు చదివితే నీకు ఓదార్పు వచ్చింది. నా కరోనా సమయంలో 51వ అధ్యాయం 16వ వచనము నేను 2 రోజుల పాటు వాక్యం చదవలేకపోయాను. నేను ఆ స్థితిలో నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పినాను. ప్రాణాపాయం ఏమి రాదు, నీకేం జరగదు. అంటే నేను నా బాధల్లో ఒకటే, ప్రభువా నేను నీ మాటలు చెప్పగలుగుతానా లేదా, నీ వాక్యం చెప్పడానికన్నా నన్ను వాడుకుంటావా లేదా అని అంటే అప్పుడు దేవుడు వాక్యం చదువుతామన్నాను. నీ నోట నా మాటల నుంచి మరి నా నోట్లో దేవుడు మాటలు ఉండబట్టేగా చెప్తుంది. నీ నోట్లో నా మాటల నుంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతాను, నీకేమీ జరగదు. తర్వాత పైన కూడా రాయబడింది 14వ వచనంలో, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, అతనికి ఆహారము భూమి మీద రోకలు ఉన్నాయి అంటారు చూసారా. దేవుడు మాటలే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే అర్థంగా చెప్తాడు. అతనికి ఆహారమో తప్పదు, ఉండిద్ది నీకు ఆహారం, నీ నోట్లో నా మాటలు ఉంచుతాను, నీకు ఆహారం కూడా నేను ఉంచుతాను, నువ్వు బ్రతికుంటావు, నీకేం కాదు అన్నట్టుగా. బాధ అయితే ఉంది కానీ ఏ బాధ అంటే శరీరమైన బాధ, ఊపిరి ఆడకపోని బాధ అయితే ఉంది కానీ ప్రాణాపాయం గురించి భయం మటుకు లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలంగా మనకెందుకు భయం? కాబట్టి దేవుని బిడ్డలుగా భయం ఏమి లేకుండా దొరకట్లేదు. అంటే దేవుడు వాగ్దానాలు ఎప్పుడు కూడా ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ఆదరణ పొందాలి. కాబట్టి దేవుడు యేసుప్రభువు వారు ఏమంటే ఈ మాటలే వినాలి. మనం ఈ మాటలు ఏం చేస్తాయి, మనకి జీవాహారమైన మాటలు. ఇవి నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు. ఏమంటున్నాడంటే మొదటగా 6:47లో విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు, విశ్వసించేవాడు. ఆ విశ్వాసం అనేది ఎలా వచ్చింది? వినుటి వలన. విని ఏ మాటలు వినాలి? రాజకీయ మాటలన్నా లేకపోతే కలగొలు మాటలన్నా ముసలం ముచ్చట్లన్నా ఉపయోగం ఏమైనా ఉండిద్దా? ముసలం ముచ్చట్లు వినకూడదు, కలగొలు మాటలు వినకూడదు, రాజకీయ మాటలు వినకూడదు. కేవలం క్రీస్తు గురించిన మాటలు వింటే అవి మనకి జీవాహారాన్ని ఇస్తాయి అన్నమాట. అవి విశ్వాసాన్ని మనకి ఇస్తాయి. ఆ విశ్వాసం ద్వారా మనం నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతాం. అంతేకాకుండా ఆదరణ లేకున్నప్పుడు ఆదరణ కలిగిద్ది, ఓదార్పు లేకున్నప్పుడు ఓదార్పు కలిగిద్ది, బలహీనమైనప్పుడు బలం కలిగిద్ది, భయం కలిగినప్పుడు ధైర్యము కలిగిద్ది. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? దేవుని వాక్యంలో దొరుకుతాయి. వాక్యంలో చదివితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాము, నిత్య జీవానికి వారసులు అవుతాం. అలాంటి కృపలకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరూ నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలుపులు కావలి ఉండును గాక. ఆమేన్. దహన బలిని అనిష్టము